ముస్లింలో బార్ కౌన్సిలింగ్ అడ్వకేట్స్ ఉంటారు. ఆ కోర్టుకి మనం వెళ్ళాలి. ఆ ముస్లిం కోర్టులో వీళ్ళందరూ ముస్లిమ్స్ దగ్గర మీరు చూపించుకోవాలి. ఇప్పుడు నేను మీ ల్యాండ్ నాది అని నేను అన్నా అంటే నేను ప్రూఫ్ చూపించాలి. దాని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద ఉంటుంది. ఎందుకంటే అది నేను నాది అంటున్నా కాబట్టి నేను క్లెయిమ్ చేయాలి, ప్రూఫ్స్ చూపించాలి. కానీ వక్ఫ్ మీ ల్యాండ్ని నాది అని అన్నాను, వక్ఫ్ అన్నది అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇది వక్ఫ్ది కాదు నాది అని. అయితే మీరు ఈ కోర్టుకి, ముస్లిం కోర్టుకి, వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్తే మొన్నోళ్ళందరూ ముస్లింలు ఉంటారు. మీకు అక్కడ న్యాయం జరుగుతుందా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది, మీరు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలని పోయారు. అక్కడ ఉన్న మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగోడే అక్కడ పోలీస్ అనుకో, మీకేం న్యాయం జరుగుతుంది? అదే వక్ఫ్ కూడా మీ ల్యాండ్ని తీసుకుంటే అట్లే జరుగుతుంది. ఎవ్రీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంకా నెక్స్ట్ రాము అని అనుకున్నప్పుడల్లా ముస్లిం అపీజ్మెంట్ కింద ఇట్లాంటి భయంకరమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్ అమంగళం ప్రతీత